ఓకే, ఇక్కడైతే నేను స్పీడ్ పెంచుతున్నాను బాగా. ఓకే చూడండి, ఇక్కడ మనకు 100 స్పీడ్ వచ్చింది. ఇంకా మనం 100 నుంచి ఇంకా స్పీడ్ వెళ్ళొచ్చు. ఇలా మీరు ఖచ్చితంగా ఫస్ట్ స్పీడ్ వెళ్ళిన తర్వాతకి 100 స్పీడ్ ఉంది. 100 స్పీడ్ కంటే మనం 120 స్పీడ్కి రావాలి. చూడండి, ఇక్కడ 120 స్పీడ్ అయితే వచ్చాము. 120 స్పీడ్లో మనం అయితే లాక్ చేయొచ్చు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కార్ యొక్క క్రూజ్ కంట్రోల్ గురించి చెప్తాను. సో మనం ఎప్పుడైనా ఒక హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ హైవేలో కనుక ఒక్కొక్క దగ్గర మనకు స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. సో సపోజ్ ఇది ఇక్కడ మీరు చూస్తున్న రోడ్ అనేది ఔటర్ రింగ్ రోడ్, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్. సో ఇక్కడ మనకి ఈ రోడ్లో ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ అనేది ఉన్నది. ఇలా స్పీడ్ లిమిట్ ఉన్న దగ్గర ఖచ్చితంగా మనం మన కార్లో ఉన్న ఈ ఫ్యూచర్ని యూజ్ చేస్తే మనకైతే కరెక్ట్గా ఉంటుంది. సపోజ్ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన స్పీడ్ అనేది మన క్రూజ్ కంట్రోల్ కాకుండా ఇలా మామూలుగా వెళ్తున్నట్టయితే మనకు తెలియకుండానే కొంచెం స్పీడ్గా అనేది వెళ్తుంటాం. ఒక్కొక్క దగ్గర కొంచెం రోడ్డు డౌన్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర కొంచెం మనం సరిగా అబ్జర్వ్ చేయలేదంటే మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇన్ని లైన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ లైన్ వచ్చేసి 120 స్పీడు, ఇక్కడ సెకండ్ లైన్ వచ్చేసి 120 స్పీడు, ఇక్కడ ఈ థర్డ్ లైన్ వచ్చేసి 80 స్పీడు, ఇక ఆ ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైను 50, 60. ఇంకా స్లో వెళ్ళే వెహికల్స్ సపోజ్ ట్రక్స్, హెవీ లారీస్ అవన్నీ స్లోగా వెళ్తాయి కాబట్టి ఆ లాస్ట్ లైన్ డ్రైవ్ చేస్తాయి. సపోజ్ మనం ఈ సెకండ్ లైన్లో ఫస్ట్ లైన్లో వెళ్తున్నప్పుడు మనం ఈ క్రూజ్ కంట్రోల్ అనేది సెట్ చేసుకోవడం వల్ల మనం స్పీడ్ అనేది ఎక్కువగా వెళ్ళకుండా ఎక్కడైతే మనం స్పీడ్ లాక్ చేసామో అదే స్పీడ్లో మనకైతే కార్ అనేది వెళ్తుంది. ఆటోమేటిక్గా మనం యాక్సిలేట్ అయ్యకుండా ఈ క్రూజ్ కంట్రోల్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనం ఖచ్చితంగా ఒక 100 అంటే 100 మీదనే వెళ్తుంది. 95 మీరు ఫిక్స్ చేశారనుకోండి, కరెక్ట్గా 95 మీదనే వెళ్తుంది. ఎక్కువ వెళ్ళదు, తక్కువ వెళ్ళదు, సేమ్ అదే విధంగా వెళ్తుంది. మనం యాక్సిలేటర్ చేయకుండా ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ వల్ల అక్కడికి స్పీడ్ అనేది లాక్ అయిపోతుంది. సో ఇక్కడ ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ క్రూజ్ కంట్రోల్ అనేది అన్ని మోడల్స్కి, కొన్ని హై అండ్ కార్స్కి ఈ ఖచ్చితంగా ఈ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఇస్తున్నారు. సో దాని గురించి ఇప్పుడు మీకు ఎలా సెట్ చేయాలి, ఎలా లాక్ చేయాలి అనే దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ కనిపిస్తున్నది క్రూజ్ కంట్రోల్ ఆపరేటింగ్ బటన్స్ అన్నట్టు. సో ఇక్కడ చిన్న లివర్ కనిపిస్తుంది కదా. సో ఈ కార్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా కారు. నేను ఇన్నోవాలో చూపిస్తున్నాను. సో ఇన్నోవా కార్కి అయితే ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ నుంచి మనం ఆపరేటింగ్ చేయాల్సి ఉంటుంది. సో మామూలుగా కొన్ని కార్లకు ఏమవుతుందంటే ఈ ప్లేస్లో ఇస్తారు. మనం సిస్టమ్ యొక్క సెట్టింగ్, మన ఆప్షన్స్ ఉంటాయి కదా, సౌండ్ పెంచుకునేది, సౌండ్ తగ్గించుకునేది, ఛానల్స్ మార్చుకునేది, బ్లూటూత్ మోడు, సీడీ ప్లేయర్ మోడు, పెన్ డ్రైవ్ మోడు, ఇలా ఈ విధంగా ఇటు సైడ్ ఇస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఈ ప్లేస్లో ఖచ్చితంగా చాలా కార్లకి క్రూజ్ కంట్రోల్ అనేది ఆపరేటింగ్ చేసడానికి ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఇది ఇన్నోవా క్రిస్టాలో ఇక్కడ ఇచ్చారు. సేమ్ అదేవిధంగా ఎట్లయితే మనం యూజ్ చేయాలో ఇక్కడ ఇచ్చినా సేమ్ ఉంటుంది. ఆ విధంగా మీరు క్రూజ్ కంట్రోల్ అనేది వాడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించే కార్ వచ్చేసి టయోటా కంపెనీ ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్. సో ఇక్కడ ఈ కార్కి అనేది ఇక్కడ వస్తారు, కింద స్టీరింగ్ కింద ఉంటుంది లివర్, ఏది క్రూజ్ కంట్రోల్ యూజ్ చేస్తానికి. సో సపోజ్ ఇక్కడ ఒక కార్ చూడండి, ఇది ఉండై వెర్నా అన్నట్టు. సో ఈ కార్కి అనేది స్టీరింగ్ కింద కాకుండా స్టీరింగ్ వీల్ మీద రైట్ సైడ్ ఇస్తారు. చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇది కింద ఆటోమేటిక్ వెహికల్ గమనించండి. సో ఇక్కడ చూడండి, ఇది స్టీరింగ్ వీల్ కదా, ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇది క్రూజ్ కంట్రోల్ ఆపరేటింగ్ బటన్స్ అన్నట్టు. సో ఇక్కడ ఇచ్చారు, మన ఇన్నోవాకి ఎక్కడ ఇచ్చారు, కింద ఇచ్చారు, స్టీరింగ్ కింద. 90% కార్స్కి మాత్రం ఈ స్టీరింగ్ వీల్ మీదనే ఇక్కడ రైట్ సైడ్ ఇస్తారు, లేదా ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ ప్లేస్ మారచ్చు, కానీ సేమ్ ఇదే విధంగా స్టీరింగ్ మీదనే ఉంటుంది. ఎందుకంటే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్తోని ఆపరేటింగ్ చేసడానికి సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టీరింగ్ దగ్గర ఇస్తారు చాలా వరకు. సో ఇక్కడ ఇచ్చిన మనం క్రూజ్ కంట్రోల్ అనేది చాలా ఈజీగా ఆపరేటింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దాని గురించి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏ విధంగా వాడాలి అనే దాని గురించి చెప్తాను. సపోజ్ ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా ఉందనుకోండి క్రూజ్ కంట్రోల్ అది.
ఇక్కడ క్రూజ్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్రూజ్ అని నొక్కగానే మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో క్రూజ్ కంట్రోల్ ఒక సింబల్ అనేది షో అవుతుంది చూడండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో గమనించండి, అక్కడ మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది క్రూజ్ కంట్రోల్ అనేది సింబల్. ఫస్ట్ మనకు ఆ సింబల్ అనేది సెలెక్ట్ చేయాలి. క్రూజ్ అనేది నొక్కితే ఆప్షన్ అనేది సెలెక్ట్ అవుతుంది, లాక్ కాదు, ఓన్లీ సెలెక్షన్ అవుతుంది. సో ఎప్పుడు లాక్ అవుతుందంటే మనకు ఇప్పుడు సపోజు స్పీడ్ వెళ్తున్నాం హైవే దగ్గర, ఒక హైవే దగ్గర స్పీడ్ వెళ్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సెట్ అని ఉంది చూడండి, కింద సెట్ అని ఉంది కదా, ఈ సెట్ అనేది ఫస్ట్ కిందికి నొక్కాలి. కింద నొక్కితే సెట్ అయిపోతుంది. తర్వాతకి ఆటోమేటిక్గా మీరు మనం బ్రేక్ మీద కాల్ తీసేసి యాక్సిలరేట్ చేయకుండా అదే స్పీడ్లో ఎక్కడైతే మీరు 80 దగ్గర 90 దగ్గర 100 120 ఎక్కడైతే లాక్ చేశారో అదే విధంగా వెళ్తుంది. అక్కడ కింద యాక్సిలరేటర్ ఇవ్వకుండా ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ప్లస్ ఉంది, కింద మైనస్ ఉంది. ప్లస్ అంటా ఉంటే యాక్సిలరేటర్ అనేది పెరుగుతుంది, కారు యొక్క స్పీడ్ పెరుగుతుంది. మళ్ళీ మైనస్ అంటే తగ్గుతుంది. ఈ విధంగా సెట్ చేయాలి. లేదు మనకు క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్ చేయాలన్నప్పుడు ఇక్కడ చూడండి క్యాన్సిల్ అని ఉంది కదా, క్యాన్సిల్ నొక్కేస్తే క్రూజ్ కంట్రోల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను ఇక్కడ క్యాన్సిల్ అని నొక్కాను, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ విధంగా యూజ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఓకే, ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ మీకు క్లియర్గా ఎప్పుడు లాక్ చేయాలి, ఎలా లాక్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ని ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, వాడటం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో 100% తెలుసుకుంటారు. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఫస్ట్ లైన్లో ఉన్నాను. ఓకే, ఈ ఫస్ట్ లైన్లో మనం 120 స్పీడ్ వెళ్ళాలి. ఇక్కడ మన వెహికల్ అయితే 80 స్పీడ్లో ఉంది. సో ఇక్కడ చిన్న బటన్ ఉంది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ మీరు క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ చిన్న బటన్ ఉంది చూడండి, ఈ బటన్ అనేది ఫస్ట్ ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేస్తే మనకు క్రూజ్ కంట్రోల్ సింబల్ అనేది డిస్ప్లేలో మనకు షో అవుతుంది, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు షో అవుతుంది. చూడండి ఒకసారి నేను ప్రెస్ చేస్తున్నాను. ఓకే చూడండి గమనించండి. ఓకే, ప్రెస్ చేసిన తర్వాతకి ఇక్కడ ఒక సింబల్ వచ్చింది చూడండి ఎల్లో కలర్లో, అది ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మన క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివ్ అయింది, అంటే సెలెక్ట్ చేసాం మనం. ఇప్పుడు మనం స్పీడ్ వెళ్ళిన తర్వాతకి లాక్ చేయాలంటే ఇప్పుడు ఇది ఈ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నగా సెట్ అని కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ మనం కిందికి ఇలా నొక్కినట్టయితే మనకి ఎక్కడ ఎంత స్పీడ్లో మనం లాక్ చేయాలనుకుంటున్నామో ఆ స్పీడ్ వచ్చిన తర్వాతకి మనం దీన్ని ఇట్లా సింపుల్గా కిందికి అందిస్తే లాక్ అయిపోతుంది. ఓకే, నేను చూపిస్తాను. ఫస్ట్ నేనైతే కొంచెం స్పీడ్ అనేది పెంచుతాను. సపోజ్ ఒక 100 స్పీడ్లో నేను లాక్ చేస్తా. ఓకే, ఇక్కడ మన బండి అనేది ఇంకా 100 స్పీడ్ రాలేదు. ఓకే, ఇక్కడ 100 స్పీడ్ వచ్చిన తర్వాతకి యాక్సిలరేటర్ని అక్కడనే హోల్డ్ చేసి పట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ లివర్ అనేది చిన్నగా కిందికి అనేసేయండి. ఓకే, కిందికి అన్నాక అక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి సెట్ అని, ఇక్కడ మనకు క్రూజ్ కంట్రోల్ అనేది లాక్ అయిపోయింది. ఇక్కడ నేనైతే కింద యాక్సిలరేటర్ ఇస్తలేను, మీకు ఒకసారి కింద చూపిస్తా చూడండి. ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్, నేనైతే కాల్ అనేది టోటల్గా సైడ్కి పెట్టేసుకున్నాను. ఓకే, ఇది ఆటోమేటిక్ కార్ కదా, మనం ఓన్లీ రైట్ సైడ్ లెగ్ యూజ్ చేస్తాం. సో చూడండి నేనైతే మొత్తానికి కాల్ అనేది పక్కా పెట్టేశాను, మీరు గమనించవచ్చు. సో ఒకసారి ముందు చూడండి, ఇలా వెళ్ళిపోతుంది అన్నట్టు. సపోజ్ మనం ఏదైనా ఒక ప్లేస్లో ఆగవలసి వచ్చినప్పుడు ముందు మనకి ఏదైనా కారు ఆగుతుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా బ్రేక్ కొడతాం. ఈ బ్రేక్ కొట్టినప్పుడల్లా ఈ స్పీడ్ కంట్రోల్ అనేది మళ్ళీ అన్లాక్ అవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది. మళ్ళీ మనం లాక్ చేయాలంటే మళ్ళీ కొంచెం ఎక్కడైతే మనం లాక్ చేయాలనుకుంటున్నామో అంత స్పీడ్ వెళ్ళాలి, మళ్ళీ లాక్ చేయాలి. ఓకే చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను కొంచెం బ్రేక్ కొడుతున్నాను, ఇక్కడ సెట్ అని పోతుంది చూడండి. ఓకే, సెట్ అని పోయింది. ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ అనేది అన్లాక్ అయిపోయింది. మళ్ళీ సెట్ చేయాలంటే సేమ్ మళ్ళీ ఎక్కడ వరకు అయితే మనం స్పీడ్గా వెళ్తున్నామో అంతవరకు వెళ్ళిన తర్వాతకి ఇక్కడ చిన్నగా ఇది ఉంది కదా సెట్ అని కిందికి నొక్కేయాలి. ఓకే, లాక్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ లాక్ అయింది, 90 స్పీడ్ దగ్గర క్రూజ్ కంట్రోల్ అనేది లాక్ అయింది. సపోజ్ మనం ఇక్కడ కింద యాక్సిలరేటర్ ఇవ్వకుండా మనం ఇక్కడ నుంచే మనం ఆపరేటింగ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ప్లస్ మైనస్ ఉందని చూడండి, ఇక్కడ ప్లస్ అంటా ఉంటే యాక్సిలరేటర్ అనేది పెరుగుతుంది, బండి స్పీడ్ అనేది పెరుగుతుంది. మళ్ళీ మైనస్ నొక్కితే తగ్గుతుంది. ఇలా కిందికి పైకి అనటమే చూడండి, ఇలా కిందికి పైకి అంటున్నాను. ఓకే, ఇలా మీరు డిస్ప్లేలో గమనించండి, మన స్పీడ్ అనేది కార్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. యాక్సిలరేటర్ ఇవ్వకుండా మనం ఇక్కడ హ్యాండ్తోనే మన ఈ క్రూజ్ కంట్రోల్ అనేది స్పీడ్ సెట్ చేసుకోవచ్చు. ఒక చూడండి 100కి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి తక్కువ చేయాలంటే మళ్ళీ ఇక్కడ కిందికి అనాలి, మైనస్ చూడండి కిందికి అంటున్నా చూడండి. ఇది ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ కారు, ఇది
మామూలుగా అయితే చాలా వెహికల్స్కి ఇక్కడ ఉంటుంది, ఈ ప్లేస్లో ఉంటుంది. కొన్ని కార్లకి ఇక్కడ, ఇప్పుడు ఈ కార్కి అయితే ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇక్కడ నేను కిందికి అంటా ఉంటే మీకు డిస్ప్లేలో గమనించండి, స్పీడ్ అనేది తక్కువ అవుతుంది. ఇక్కడ 90కి వచ్చింది, ఇంకా తక్కువ అవుతుంది, ఇంకా 90కి 80కి వచ్చింది. మళ్ళీ పెంచాలంటే నేను ఇక్కడ కింద గమనించండి, నేనైతే యాక్సిలేటర్ ఇస్తలేను. ఓన్లీ నేను యాక్సిలేటర్ ఇవ్వకుండా చేయితోనే ఇక్కడ అయితే ఆపరేటింగ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ పైకి అంటున్నాను చూడండి, ప్లస్ అంటున్నాను. ప్లస్ అంటా ఉంటే మనకైతే స్పీడ్ అనేది పెరుగుతుంది. గమనించండి, చూడండి పెరుగుతుంది డిస్ప్లేలో. ఇట్లా నొక్కిగానే పట్టుకోవచ్చు, ఇలా హోల్డ్ చేస్తే ఒకేసారి ఎక్కువ స్పీడ్ అవుతుంది. చూడండి. సో ఈ విధంగా మనం క్రూజ్ కంట్రోల్ అనేది కరెక్ట్గా వాడచ్చు. ఇప్పుడు ఇక్కడ 120 స్పీడ్ లిమిట్ ఉంది కాబట్టి 120 స్పీడ్లో మనం క్రూజ్ కంట్రోల్ లాక్ చేస్తే అదే స్పీడ్లో వెళ్తుంది. మనకు డౌన్ వచ్చినా సరే ఆటోమేటిక్గా అదే బ్రేక్ కంట్రోల్ చేసుకుంటుంది. హైట్ వచ్చినప్పుడు కొంచెం యాక్సిలేటర్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ ఇచ్చుకుంటుంది. ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం క్రూజ్ కంట్రోలే చూసుకుంటుంది అన్నట్టు. ఈ విధంగా మీరు ఈ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ని అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ క్రూజ్ కంట్రోల్ వాడడం వల్ల కారు యొక్క మైలేజ్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకు మామూలుగా హైవేలో డ్రైవింగ్ చేసినప్పుడు సిటీ కంటే హైవేలో డ్రైవింగ్ చేసినప్పుడు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సపోజ్ ఇక్కడ మీకు సిటీలో సపోజ్ ఈ వెహికల్ ఉంది ఇన్నోవా, ఇది సిటీలో ఏసీలో 10 కిలోమీటర్స్ వస్తుంది, 10 వచ్చే మైలేజ్. హైవేలో ఇన్నోవా అనుకోండి ఒక 12-13 వస్తుంది. అదే క్రూజ్ కంట్రోల్ వాడితే ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు. సో ఈ క్రూజ్ కంట్రోల్ వాడటం వల్ల మీ కారు ఏ కార్ అయినా సరే మైలేజ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కడైతే లాక్ చేసామో ఒక్క పాయింట్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్ స్పీడ్లో వెళ్తుంది అన్నట్టు. సో యాక్సిలేటర్ అనేది ఇవ్వకుండా ఒకటే స్పీడ్లో మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఏ కార్ అయినా సరే, మాన్యువల్ కార్ అయినా ఆటోమేటిక్ కార్ అయినా ఈ క్రూజ్ కంట్రోల్ వాడితే మైలేజ్ అనేది పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఒక 4 నుంచి 5 కిలోమీటర్ రేంజ్ అనేది, మైలేజ్ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా హైవేలో వెళ్ళినప్పుడు క్రూజ్ కంట్రోల్ ఉందంటే యూజ్ చేయండి, చాలా బాగా ఉంటుంది, మైలేజ్ కింద బాగా వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఇది అవసరం ఎక్కడ ఉందో అక్కడ వాడండి, బాగా ఉంటుంది. సపోజ్ మనం సిటీలో ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అయితే ఈ క్రూజ్ కంట్రోల్ అనేది మనకు సెట్ కాదు, అక్కడ యూజ్ చేయొద్దు. ఇలా ఎక్కడైతే మనకు స్పీడ్ లిమిట్ ఉన్నదో అక్కడ మనం ఖచ్చితంగా ఈ క్రూజ్ కంట్రోల్ వాడినట్టయితే మనకు 100% ఫైన్ అయితే రాకుండా మనం సేఫ్గా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. మీరు ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఈ సైడ్ మిర్రర్స్ని చూస్తూ కరెక్ట్గా డ్రైవింగ్ చేయండి. ఆల్ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. అండ్ ఓవర్టేకింగ్ చేసేటప్పుడు తొందరపడకుండా సేఫ్గా చేయండి. మనం డ్రైవింగ్ అనేది ఎంత జాగ్రత్తగా చేస్తే మన డ్రైవింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు బ్లైండ్గా ఈ మిర్రర్స్ చూడకుండా లైన్స్ క్రాస్ కావడం అలాంటిది అయితే అసలు చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే హైవేలో చాలా వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తుంటాయి. వితిన్ 1 సెకండ్లో మనం బ్లైండ్గా ఏది ఆలోచించకుండా కరెక్ట్గా మనం లైన్స్ క్రాస్ కాకుండా మనం ఏది చూసుకోకుండా మనం ఒకేసారి ఓవర్టేకింగ్ చేసిన ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి. ఇవన్నీ చూసుకొని మీరు ఖచ్చితంగా అయితే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఖచ్చితంగా 100% హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కార్లో ఎంతమంది ఉన్నా సరే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి ఎల్లప్పుడూ. అండ్ మన ముందున్న మన కారుకి ఖచ్చితంగా సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఒక 50 నుంచి 60 ఫీట్లు అయితే ఎల్లప్పుడూ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అలాంటప్పుడు మనకు ముందున్న వెహికల్ సడన్గా ఆగినప్పుడు మనం ఆ కార్ని గుద్దకుండా మన కార్ అయితే సేఫ్ డిస్టెన్స్లో మనం అయితే కంట్రోలింగ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.